హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ సత్యకుమారి. ఇండియా నుంచి యుఏఈకి ఎంతోమంది కార్మికులు వలస వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ అన్నీ తెలిసి ఉండవు. అందులో ముఖ్యంగా ఆరోగ్యం గురించి అండ్ ఆరోగ్యంగా ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి ఇవాళ చూద్దాం. యుఏఈలో పని కోసం ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కంపల్సరీగా ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎంతవరకు కవర్ చేస్తుంది, మనకి ఎలాంటి సమస్యల వరకు మనం అందులో చేసుకోవచ్చు అనేది చాలా ముఖ్యం. చిన్నవన్నీ జ్వరాలు, కడుపు నొప్పి, తలనొప్పి అలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, మన ఇన్సూరెన్స్ మనకు కవర్ అవుతుంది. కానీ ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో కార్డియాక్ అరెస్ట్ కానీ, పారాలిసిస్ కానీ ఇలాంటివి మనం అనుకోని సమస్యలు ఏమైనా ఎదురైనప్పుడు అవి మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయా? ఒకవేళ ఇన్సూరెన్స్ కవర్ చేయలేదు అంటే అలాంటి సమయంలో మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ మనకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా, మనం వాటిని భరించగలుగుతామా, అవన్నీ ఇవాళ మనతో ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఇలాంటి ఆపదల్లో ఉన్న వాళ్ళందరికీ ఆపద్ బాంధవుళ్ళ దగ్గరుండి అన్నీ కావాల్సినవన్నీ చూసుకుంటారు. ఆయనే మన మనీశ్వర్ గారు. ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడి ఇక్కడ అలాంటి అవసరం ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఎలా మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఏమి ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎలా చేరుకోవాలి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో మనీశ్వర్ గారు. హాయ్ అండి. ముందు అసలు మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు, ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చారు? 2004లో వచ్చానండి ఇక్కడికి. ఆల్మోస్ట్ 21 years అవుతుంది. ఫస్ట్ నేనైతే జాబ్ చేసేవాడిని, ఒక కన్స్ట్రక్షన్ ఫోర్మెన్ కింద వచ్చాను. తర్వాత మెల్లమెల్లగా మనం 2-3-4 కంపెనీలో కూడా వర్క్ చేయడం జరిగింది. తర్వాత మెల్లగా మనం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం, తర్వాత రియల్ ఎస్టేట్ అని, తర్వాత క్లీనింగ్ కంపెనీ ఒకటి ఉంది, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. అలా 10 మందికి సహాయం చేసుకుంటూ వాటిని రన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మీరు 21 yearsలో ఇక్కడ చాలా చూసుంటారు. అంటే 21 years బ్యాక్ అంటే యుఏఈ అనేది ఇంకా అంత డెవలప్ కూడా అవ్వలేదు. సో ఈ డెవలప్మెంట్ అంతా కూడా మీ కళ్ళ ముందే జరిగింది. సో మీరు ఎన్నో కష్టాలు చూసుంటారు, ఎన్నో ఆనందాలు చూసుంటారు. సో అన్నీ అందరికీ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉద్యోగం చేసుకోవటం, రూము, ఇల్లు అవైతే ఎవరికి అంత పెద్ద సమస్య కాదు. కానీ మెయిన్ వచ్చే సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్యలు. సో ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఆరోగ్యంగా సమస్యలు వచ్చినాయి అంటే వాటిని ఎలా చూడాలి, అంటే వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ అలాంటివి ఉంటాయా, ఎలాగా? నేను 2004లో నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసినప్పుడు ఒక అబ్బాయి పైనుంచి పడిపోయాడు. ఓకే. పైనుంచి పడిపోయినప్పుడు ఫస్ట్ నేను హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది చూసింది అది ఫస్ట్ టైం అనమాట. అయితే అతను తీసుకెళ్ళి జాయిన్ చేసినప్పుడు కంపెనీ ఏమీ పట్టించుకోలేదు. అతను ఎవ్వరు కూడా రాలేదు అతను చూడడానికి. ఒక 15-20 days అతను కూడా తిరిగి అవన్నీ వైద్యం చేయించి ఇతనికి బిల్లు ఎలా పే చేయాలి, ఎలా చేస్తే ఇది అతన్ని బయటికి తీసుకురావాలి. కంపెనీ కూడా రాలేదు అప్పుడు. కంపెనీ కూడా రాకపోవడం వదిలేసింది కంపెనీ. అప్పుడు ఎవరు ఏం చేయాలంటే ఇక్కడ ఎవరు కూడా అందరూ చిన్న శాలరీ వాళ్ళే, ఎవరిని ఏం చేయలేం. అప్పుడు అక్కడికి వెళ్ళి మేము అకౌంట్స్లో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ చారిటీ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏంటని, అది ఫస్ట్ నేను చేసిన పని. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఓహో ఇలా చేస్తే మన వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అది వెల్ఫేర్ కింద నేనే వెల్ఫేర్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమనుకున్నానంటే కొంతమందికి ఎవరైతే అలాంటి ఎవరైనా ఇబ్బందులు ఉంటే మనం ముందుకెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం, తర్వాత వాళ్ళని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళడం, అలా ఎన్నో కేసులు చేశాను. ఇప్పుడు వరకు 45-46 కేసుల వరకు చేశాను. వాళ్ళందరినీ తీసుకురావడం బయటకు. అంటే నేను చేసింది ఏమి, నేను డబ్బులు ఖర్చు పెట్టలే, కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం, ముందుండడం చేయడం, ఇదే ఇలా చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత మనకి జనసేన పార్టీకి వచ్చిన తర్వాత మన కరోనాలో కూడా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. ఫుడ్ విషయంలోనే అయ్యి నా సొంత డబ్బులు కాకపోయినా కానీ అందరూ హెల్ప్ చేశారు. అలాగే జనసేన పార్టీ మా ఫ్లైట్లు వేయడం కానించి, అలాగే ఇక్కడ మా జనసేన పార్టీ ఫ్లైట్లు వేయడం కానించి అన్నిటిలో కూడా మేము ముందుండి అన్నిటికి అందరికీ హెల్ప్ చేసాం. తర్వాత మళ్ళీ కరోనాలో ఫుడ్ ఇవ్వడం, సోనాపూర్లో కానీ ఇక్కడ అలాగే సత్వాలో కానీ వాళ్ళందరికీ ఫుడ్ కలెక్ట్ చేసి మేము ఇవ్వడం, పట్టుకెళ్ళి మా సొంత ఖర్చులతో. అంటే మేము ఫుడ్ మాది కాకపోయినా మేము వెళ్ళి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చి, అందరు కరోనా అంటే భయపడిపోయి బయటకు వచ్చేవారు కాదు కదా. ఆ టైంలో మేము బయటకు వెళ్ళి మాకు ఒక నలుగురు టీం తయారు చేసుకుని వాళ్ళ దగ్గర ఫుడ్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కానీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకునేవాళ్ళం కాదు. అమౌంట్ వద్దు, ఓన్లీ ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేసేయమని చెప్పి అలాగా వాళ్ళకి ఇచ్చాము. ఇక్కడ మనకి ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళే కానివ్వండి, లేదంటే చాలామంది కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే చిన్నపిల్లలు అయినా సరే టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ అవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు,
లేదంటే లో బీపీ అవ్వచ్చు, లేదంటే హై షుగర్ అవ్వచ్చు, సంథింగ్ ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ టూరిజం మీద వచ్చే వాళ్ళకి ఏంటి అంటే కరోనా తర్వాత ఇప్పుడు మ్యాండేట్ ఇన్సూరెన్స్ చేశారు, కానీ ఆ ఇన్సూరెన్స్ కూడా మినిమమే కవర్ అవుతాయి మనకి. అవును. ఏదన్నా అనుకోంది ఏదైనా జరిగింది అంటే అవి కవర్ అవ్వవు. సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చా, ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ఏంటి? అంటే మోస్ట్లీ మనం ప్రైవేట్ హాస్పిటల్ని ప్రిపేర్ చేయకూడదండి ఫస్ట్. Okay. అది జనాలకి అవగాహన రావాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో మీకు తెలియదు ఏముంది, వాళ్ళు వైద్యం చేయొచ్చు చేయకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ రషీద్ హాస్పిటల్ ఒకటి, అల్బర్ హాస్పిటల్ ఒకటి, అలాగే మీకు షార్జాలో కానీ అలాగే బయట కానీ ఎక్కడైనా సరే అక్కడ లోకల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని ఉన్నాయి. వాటిని ప్రిపేర్ చేసుకుని మనం ఇమీడియట్గా అక్కడ ఎమర్జెన్సీలో జాయిన్ చేయాలి. ఎందుకంటే మన జనం కూడా ఎలా అంటే ఇప్పుడు కొంతమంది భయపడతారు. ఒక పేషెంట్కి ఏదైనా అయినప్పుడు వాళ్ళకి ముట్టుకోవడానికి కూడా భయపడతారు. కానీ అలా చేయకూడదు. అందరూ కూడా ఎవరైనా సరే అది రేపొద్దున్న ఎవరైనా అవ్వచ్చు, ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళి హాస్పిటల్ దాకా జాయిన్ చేయవలసిన బాధ్యత ప్రతి వాళ్ళకి ఉంది. ఎవరు కూడా జడవద్దు. ఎందుకంటే నా అక్కడికి వెళ్తే నా ఐడి తీసేసుకుంటారేమో, నా మొబైల్ నెంబర్ అడుగుతారేమో, నన్ను పేమెంట్ కట్టమంటారేమో, ఇవన్నీ కూడా చాలామంది జడిసి ఎదరికి వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళడం కానీ అంబులెన్స్కి ఫోన్ చేయడం కానీ చేయట్లేదు. నేను చాలా మట్టుకు చూశాను కాబట్టి నా కళ్ళారా చూశాను, విన్నాను కూడా. అప్పుడు మనం వీళ్ళందరికీ చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ మీరు అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ దాకా చేర్చండి. మీకు ఏదైనా భయం అయితే నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. జనసేన తరపున యూఏఈలో ఉన్న జనసేన నాయకుడు ఎవరికైనా ఫోన్ చేయండి. ఆ జనసేన నాయకుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా చెయ్యకపోతే వాళ్ళని అడగండి, మనీష్ గారి నెంబర్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అప్పుడు మేము వచ్చి హాస్పిటల్లో మాట్లాడతాం. అంటే మేము చేయకపోయినా కానీ మేము చేయిస్తాం. మేము ఎలా పేమెంట్ చేయాలి, మీకు ఏం చేయాలి, మీ మీద ఎవరి మీద భారం పడకుండా మీ మీద ఏ కేసు కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ యూఏఈ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది ఆ విషయంలో. మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి కొన్ని చారిటీలు ఉన్నాయి, చారిటీల ద్వారా మనకు పేమెంట్ చేసి చాలా హెల్ప్ చేస్తారు. రీసెంట్గా మేము ఒక పేషెంట్ పంపించాం ఇంటికి, 76,000 అంత అయింది. అంతకుముందు ఒక పేషెంట్ పంపించాం, 1,40,000 అయింది. అలాంటి పెద్ద పెద్ద పేమెంట్లు, అంటే మనకి చిన్న చిన్న పేమెంట్లు కాదు, అవి ఏదో 5,000 6,000 పేమెంట్లు కాదు. హార్ట్ అటాక్ అని లేక సర్జరీలు అని అవన్నీ ఇవన్నీ పెద్ద పేమెంట్లు వచ్చినప్పుడు మీ దగ్గర ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు, ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి ఉండదు. లేకపోతే బయట వీసాల వాళ్ళు ఉంటారు, మోస్ట్లీ బయట వీసాల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ కూడా ఉండదు. అలాంటప్పుడు మనం ముందు వాళ్ళని హాస్పిటల్ దాకా చేర్చవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఎప్పుడు ఎవరు కూడా జడొద్దు. ఫస్ట్ అందరూ కూడా ముందు హాస్పిటల్ దాకా చేర్చండి. ఉన్న విషయాలు ఏదైనా ఉంటే ఏ జనసేన నాయకుడైనా సరే అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ టీం మెంబర్ కానీ ఒక జనసేన పార్టీ కానీ ఎవరైనా సరే ఉన్నప్పుడు వాళ్ళని జస్ట్ సంప్రదించండి సరిపోద్ది. వాళ్ళు మీకు బిల్లులు కానీ ఏ విధమైన ప్రాబ్లం అయినా కూటమి ప్రభుత్వం ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే మీకు ఏపీఎన్ఆర్టీ నుంచి మీకు హెల్ప్ కావాలా, ఇండియన్ ఎంబసీ నుంచి హెల్ప్ కావాలా, మేము అన్నీ చేయిస్తాం. రీసెంట్గా కూడా ఇప్పుడు ఒక పేషెంట్ పంపించాం, అతను ఏపీఎన్ఆర్టీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. అక్కడ అంబులెన్స్ కూడా ఇచ్చారు. మేము ఒక ఫోన్ కొడితే వాళ్ళు వెంటనే అంబులెన్స్ అరేంజ్ చేసి ఇచ్చారు. ఆ పేషెంట్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అలాగే అన్ని ఏదైనా సరే మేము రెడీగా ఉన్నాం చేయడానికి. అలాగే జనసేన తరపు నుంచి, అలాగే టీడీపీ తరపు నుంచి, నరేంద్ర మోదీ బీజేపీ తరపు నుంచి అన్ని పార్టీల నుంచి సమానంగా ఇక్కడ ఎవ్వరు పార్టీలకు అతీతంగా మేము చేయట్లేదండి. అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న ఎవరున్నా కూడా ఎవరైనా సరే మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. జనసేన అంటే ఓన్లీ పార్టీకి అతీతంగా మేము పనిచేయం, ప్రతి ఒళ్ళకి కూడా చేయాలి. మనుషులు అంటే చాలు, అంతే తప్ప మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా టార్గెట్ చేయరు. ఎవరిని కూడా ఏ పార్టీ మీరు ఏ పార్టీ అని మేము ఎప్పుడు అడగలేదు. మేము ఇంతమందికి చేసినా కానీ మీరు ఏ పార్టీ, మీరు ఏ కులం, ఏ మతం, ఏ జాతి అన్నీ అడగము. మీరు పేషెంటా, ఓకే, మేము ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేస్తాం. సో ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇండియా వెళ్ళాలి అంటే ఈజీగా ఇండియా చేరుకోగలుగుతామా? అదేమన్నా మనకి ఏమన్నా ఇబ్బంది పడే ప్రాసెస్? అది కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు ఒక పేషెంట్ బయటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత తనకి ఏం కావాలి. ఇప్పుడు రీసెంట్గా కూడా మేము ఈమెకి టికెట్ వేసి ఇంటికి పంపించాం. టికెట్ కూడా మేము వేసాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దాకా అక్కడ ఎయిర్పోర్ట్ కాడి నుంచి మరి ఇంటికి వెళ్ళాలి. అక్కడ కూడా ఆమె సరిగ్గా ఇంటికి వెళ్ళగలదా, వాళ్ళ సొంత వెహికల్స్లో వెళ్ళగలరా లేదా, లేని పక్షంలో వెంటనే మేము అక్కడ మా తరపు నుంచి కానీ, జనసేన పార్టీ తరపు నుంచి కానీ, లేకపోతే ఏపీఎన్ఆర్టీ తరపు నుంచి కానీ, గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏదో రకంగా వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం కూడా మేము ఇంటి దాకా ఇస్తాం. సూపర్ అండి. సో మీరు సుమన్ టీవీ ప్రేక్షకులకి లేదంటే యూఏఈలో ఉండే తెలుగు వారందరికీ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి 2-3 ముక్కల్లో చెప్పాలి అంటే ఈజీ స్టెప్స్ ఏమని చెప్తారు? మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మెడికల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫుడ్ అంటారా ఎలాగోలా నడుస్తుంది,
కానీ ఇలాంటి ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే, మీరు ఒక కంట్రీ మేము టార్గెట్ చేయట్లేదు, యూఏఈ ఒకటే కాదు, మేము అన్ని కంట్రీల్లో చేస్తాం. గల్ఫ్లో ప్రతి కంట్రీలో మా వాళ్ళు ఉన్నారు. జనసేన పార్టీ గల్ఫ్ కంట్రీలో ప్రతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ హెడ్ వచ్చి కేసర్ తిరుమూర్తి గారు, అలాగే అక్కడ కంచన శ్రీకాంత్ గారు కువైట్కి, రామదాస్ గారు, అలాగే ఇంకా చాలామంది మా వాళ్ళు అందరూ ఉన్నారు. ఏ కంట్రీలో అయినా సరే మీకు ఏ కంట్రీలో అయినా హెల్ప్ చేయగలం మాకు. ఎందుకంటే పార్టీ తరపు నుంచి మంచి పుషింగ్ ఉంది, సపోర్ట్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా. ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా మాకు నాగబాబు గారు గూగుల్ మీట్ ఇచ్చి మీరు అందరూ ఎలా ఉన్నారు, మన వాళ్ళు అందరూ ఉన్నారో చాలా జాగ్రత్తగా చూడాలి మీరు అవన్నీ కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి, జూమ్ మీటింగ్ అరేంజ్ చేసి అన్ని కంట్రీలకి, గల్ఫ్ కంట్రీలు అన్నింటికి కూడా జూమ్ మీటింగ్ అరేంజ్ చేశారు నాగబాబు గారు. ఇక్కడే కూర్చొని నేను గూగుల్ మీట్ మాట్లాడడం జరిగింది. మీకు ఏదైనా సమస్య వచ్చినా మీ మీద ఏ విధమైన ఏ కూడా వాళ్ళు కూడా మేము చూసుకుంటాం. ఎందుకంటే మీరు మా ఐడి ఇచ్చినందువల్ల, మా ఫోన్ నెంబర్ ఇచ్చినందువల్ల మమ్మల్ని బిల్లు కట్టమంటారేమో, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో హాస్పిటల్ వాళ్ళు, ఇవన్నీ ఆలోచించొద్దు. ఫస్ట్ మీరు వెళ్ళి ముందు అక్కడ ఎవరైనా సరే మీ విల్లాల్లో కానీ, బిల్డింగ్లో కానీ, ఫ్లాట్స్లో కానీ, మీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందు వాళ్ళని హాస్పిటల్ దాకా జాయిన్ చేయండి. ఎవ్వరు కూడా ఎప్పుడు జడవద్దు, భయపడొద్దు ఈ విషయాల గురించి. మీకు దుబాయ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అండగానే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మనీశ్వర్ గారు. చూశారు కదండి మనీశ్వర్ గారు చెప్పింది. ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నా, మెడికల్గా ఏ అవసరం వచ్చినా సరే ఎవరు భయపడద్దు, ఆలోచించొద్దు. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మీ ఎమిరేట్స్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అంతా హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత మీరు కనుక మనీశ్వర్ గారి వాళ్ళ గ్రూప్ని ఎవరినైనా కాంటాక్ట్ చేస్తే ప్రొసీడింగ్స్ అన్నీ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. దగ్గరుండి ఇండియాకి కూడా వెళ్ళాలి అంటే పంపిస్తారు. దీనికి కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, టీడీపీ వాళ్ళు అందరూ ఎంతో సహకారం అందిస్తున్నారు. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు.